హలో అండి, నమస్తే. నేను మీ అనుని. ఈరోజు వీడియోలో టమోటో ఉల్లిగడ్డతో ఒక రెసిపీ చేస్తున్నాను. ఈ రెసిపీ నోటికి చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ చపాతీ, అన్నంలో కూడా చాలా బాగుంటుంది. ముందుగా గ్యాస్పై కడాయి పెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర చిట్పట్టమన్న వెంటనే నేను పావు కేజీ దగ్గర ఉల్లిగడ్డలు తీసుకున్నాను. ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు ఇలా కచ్చాపచ్చా దంచి వేసుకోవాలి. వేసుకొని ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఉప్పు వేసామంటే ఉల్లిగడ్డలు మంచి కలర్లోకి తొందరగా వచ్చేస్తాయి. చూడండి, ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు ఇలా కలర్ రాగానే దీంట్లోకి ఒక 6 టమోటోలు చిన్నవి తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. వేసుకొని ఇది కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ టమోటో ఉల్లిగడ్డ కూడా పూర్తిగా మెత్తబడేంత దాకా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకొని ఇది కూడా ఒకసారి కలుపుకోవాలి. అలాగే సగం టీ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను. వేసుకొని కారం, మీరెంత కారం తింటారో అంత కారం వేసుకోవాలి. వేసుకొని ఇది కూడా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని దీంట్లోకి కొన్ని నీళ్ళైతే వేసుకుంటున్నాను. ఈ నీళ్లు కూడా ఎగిరిపోయి ఈ టమోటో ఉల్లిగడ్డ పూర్తిగా దగ్గరయ్యేంత దాకా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చేసుకోవాలి. నోటికి రుచిగా ఉండే టమోటో ఉల్లిగడ్డ కర్రీ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.